హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? చూడండి, ఈ చెరువు కనిపిస్తుంది కదా, ఒకప్పుడు ఈ చెరువు ఫుల్ మొత్తం అంతా వాటర్తో నిండిపోయి ఉండేది. సో ఇప్పుడైతే చాలా వరకు వాటర్ అయితే చాలా వరకు కాదు, ఆల్మోస్ట్ వాటర్ అయితే తగ్గిపోయిందనమాట. ఓకేనా, ఎలా ఉందో చూడండి, మొత్తం లొకేషన్ అంతా చుట్టూ చూసుకోండి ఒకసారి. సో ఒకప్పుడైతే ఈ చెరువులో పెద్ద పెద్ద చేపలు అయితే ఉండేవి. సో మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ చెరువు నిండినప్పుడు మరో పారుతున్న వీడియోస్ కానీ, ఈ చెరువు నిండినప్పుడు ఎంత భయంకరంగా ఉండేది అన్న వీడియోస్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లోనే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూడండి. సో ప్రతి ఒక్క చెరువులోనూ, ప్రతి ఒక్క కుంటలోనూ ఇలాంటి చెట్లు అయితే ఉంటాయి. చూడండి, ఇలాంటి పచ్చని చెట్లు అయితే ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఎందుకంటే స్నేక్స్, పాములు కూడా చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఎప్పుడైనా చెరువులోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇలాంటి చెట్లు దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. విషపురుగులు ఉంటాయి. మాకు జాగ్రత్తలు చెప్పి నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా చందు అనేసి అనుకోలేరు. నేనైతే భయపడను. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనుకుంటా నేనైతే. ఓకేనా, సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. చూడండి, అసలు ఈరోజు ఎక్కువగా ఎండ కూడా లేదు, ప్రశాంతమైన వాతావరణం. దూరంగా పశువులు కనిపిస్తున్నాయో లేదో మీకు తెలియదు. సో మీకేమైనా ఇప్పటికే థాట్ వచ్చింటే ఇది పలానా ఊరి చెరువు కదా అనేసి కింద కామెంట్ చేయండి, మీకు తెలుసుంటే. లేదంటే ఈ చెరువు గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. చూడండి, మొత్తం చుట్టూ కొండలు, దూరంగా కొండలు కూడా కనిపిస్తున్నాయి లేదు మీకు? చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం. పల్లెటూళ్ళలో పుట్టడం అంటే అదొక అదృష్టం. జీవితం అంటేనే ఒక వరం. అందులోనూ మనిషి జీవితం అంటే మరీను చాలా విలువైంది. ఈ వీడియోలో ఒకటి చెప్పదలుచుకున్నా.
సో అంటే ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది. మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో వారి వల్లనే ఏడుస్తాం, వారి వల్లనే చేస్తాం, వారి వల్లనే బ్రతుకుతాం అనేది జీవిత సత్యం ఇది. ఓకేనా? సో వెళ్తున్నాం మనం. లొకేషన్ అయితే ఇలా ఉందబ్బా, చుట్టూ ఇలా ఉంది. ఓకేనా? సో అది మన బండి అనమాట, ఐ మీన్ నాది కాదు. ఇది చెరువు మరం అనమాట ఇది. సో ఒకప్పుడు బండి జాడ ఉండేది, సో ఇప్పుడైతే సీసీ రోడ్ అయింది. ఓకేనా? మీరేమంటారు కింద కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.